ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తూ, అలాగే ఆగస్టు నెలలో స్వామివారికి నిర్వహించే పవిత్రోత్సవం సేవ టికెట్స్ రిలీజ్ గురించి, ఇంకా జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్నింటి గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఈ అప్డేట్ ని news.tirumala.org అనే వెబ్సైట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. 29న శ్రీవారి సేవ కోట విడుదల. శ్రీవారి సేవ, తిరుమల మరియు తిరుపతి, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్ సీనియర్ సేవల జూలై నెల కోటాను మే 29వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఇదండి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా మే 29వ తారీఖున ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి ఎవరైతే తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు జూలై నెలలో 7 రోజుల పాటు ఈ శ్రీవారి సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 29వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అలాగే జూలై నెలకి సంబంధించిన నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 29వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి ఎవరైతే జూలై నెలలో నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 29వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల పరకామణి సేవని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 29వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే తిరుమలలో జూలై నెలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 29వ తేదీ మధ్యాహ్నం 1 గంట కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే సీనియర్ సేవాక్స్ గ్రూప్ లీడర్ కి సంబంధించిన సేవని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. సో ఎవరైతే సీనియర్ సేవాక్స్ గ్రూప్ లీడర్ కింద జూలై నెలకి సంబంధించి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదండి జూలై నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఇకపోతే ఆగస్టు నెలలో నిర్వహించే పీరియాడికల్ పవిత్రోత్సవం సేవ టికెట్స్ రిలీజ్ గురించి వచ్చిన అఫీషియల్ అప్డేట్. శ్రీవారి పవిత్రోత్సవం పీరియాడికల్ సేవ టికెట్స్ కోటా ఫ్రమ్ 5/8/2025 to 7/8/2025 will be available for booking with effect to 22/5/2024 10 AM. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తారండి. వీటిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి పీరియాడికల్ సేవాస్ అని కూడా అంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజులు నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 22వ తారీఖు అనగా ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ కి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2,500 రూపాయలు ఉంటుంది. 2,500 రూపాయలు పే చేసి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటే ఆ 3 రోజుల పాటు సేవలో పాల్గొనవచ్చు. అలాగే 4 సార్లు స్వామివారి దర్శనం ఉంటుంది. అసలు ఈ పవిత్రోత్సవం సేవలు అంటే ఏంటి, ఈ సేవల్లో పాల్గొన్న అనుభూతికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలలో ఈ 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మే 22వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించిన మిగిలిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి నిన్నే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టీటీడీ వారు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఒక వీడియోని ఇది చేసి మన
ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్నింటితో పాటుగా ఆగస్టు నెలలో స్వామివారికి నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ అండ్ జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవా టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి news.tirumala.org అనే వెబ్సైట్ లో ఈ రోజు టీటీడీ వారు న్యూస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది news.tirumala.org వెబ్సైట్ లో టీటీడీ వారు ఇచ్చినటువంటి అప్డేట్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికైనా మీకు 100% ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 15వ తేదీ గురువారం రోజున 63,208 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,951 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో శిలాతోరణం వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీను గారు శ్రీవారి సేవా టికెట్స్ ఆగస్టు మంత్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెలలో అంటే మే నెలలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఆగస్టు మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మాధవి గారు మేడం మే మంత్ కి శ్రీవాణి దర్శనం టికెట్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా చెప్పరా అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆల్రెడీ జూలై నెల వరకు టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. మీకు మే నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అంటే ఆన్లైన్ లో అవైలబుల్ లో లేవు. కాకపోతే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో ఎయిర్పోర్ట్ లో ప్రతిరోజు కూడా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగుతారో వారందరూ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ లో రోజుకు 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తారు. అలాగే తిరుమల కొండపై గోకులం రెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు కూడా 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. తిరుమలలోని గోకులం రెస్ట్ హౌస్ వద్దకి చేరుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది చూపించి మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది నెక్స్ట్ డే స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఏ రోజుకు ఆ రోజు ఇవ్వరండి. మీరు ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేస్తే మీకు నెక్స్ట్ డే కి బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. అంటే మీరు దర్శనం ఏ తేదీలో అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో బిఫోర్ డే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అప్పలరాజు గారు గోవిందరాజ సత్రాల్లో టికెట్స్ ఇస్తున్నారా లక్ష్మి గారు అని అడుగుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో ఇంకా కూడా రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు ఆఫ్లైన్ అకామిడేషన్ కావచ్చు ప్రస్తుతం ఇవ్వడం లేదు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SSD టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న
భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటానే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వెంకట రమణ గారు మే 30 రోజుకి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ 2 కావాలి అండి, ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్తారా అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి సంబంధించి ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి. మే 30వ తేదీకి మీకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అంటే మే 29వ తేదీ ఉదయం కల్లా మీరు తిరుమలకి చేరుకొని గోకులం రెస్ట్ హౌస్ వద్ద మీ ఆధార్ కార్డ్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి ఇద్దరికి 20,000 రూపాయల డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 1,000 రూపాయలు పే చేసి గోకులం రెస్ట్ హౌస్ వద్ద మే 29వ తేదీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ను తీసుకుంటే ఆ టికెట్స్ ద్వారా మీరు మే 30వ తేదీన స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పద్మావతి గారు జూలై 2న VIP బ్రేక్ దర్శనం ఉన్నది, ఎమ్మెల్యే లెటర్ యాక్సెప్ట్ చేస్తారా మేడం అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎమ్మెల్యే, MP, MLC ఈ 3 కేటగిరీస్ కి సంబంధించిన VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను అయితే ప్రస్తుతం టీటీడీ వారు కల్పిస్తున్నారండి. సో మీరు ఎమ్మెల్యే లెటర్ అనేది జూలై 2వ తేదీకి బ్రేక్ దర్శనం కొరకు తీసుకున్నారు కాబట్టి ఆ లెటర్ పై మీకు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు మేడం కళ్యాణం టికెట్స్ ఒక ఫోన్ తో ఎంత మందికి బుక్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలమండి. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో ఒక కళ్యాణోత్సవం టికెట్స్ 2 పర్సన్స్ కి బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 29వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.